ఓం నమో వెంకటేశాయ. నేను తొలి ఏకాదశికి తిరుపతి వెళ్ళాను. ఆ దర్శన విశేషాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. నేను బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్ళేటప్పటికి 25థ్ రోజు మార్నింగ్ 5:30 అయింది బస్ దిగేటప్పటికి. డైరెక్ట్‌గా బస్ దిగి అక్కడి నుంచి శ్రీనివాసం వెళ్ళిపోయాననమాట. ఎందుకంటే ఫ్రెష్ అప్ అవ్వాలి గదా! అందుకు. శ్రీనివాసంలో అయితే ఫుల్ రష్ ఉన్నాయి. వాష్‌రూమ్స్ అన్నీ గూడా. సో, దాదాపు నాకు గంట సేపు పట్టింది. తయారవ్వడానికి, టెంపుల్‌కి వెళ్ళడానికి. ఫుల్ రష్ ఉన్నారనమాట. అయితే ఎంటర్ అవ్వంగానే మనకు వెంకటేశ్వర స్వామి వారు, పద్మావతి అమ్మవారి ఫోటో ఉంటది గదా! అక్కడే దీపాలు పెట్టేస్తున్నారు. అంటే తొలి ఏకాదశి శోభ అనేది మొత్తం ఎంటర్ అవ్వంగానే కనిపించిందనమాట. ఎక్కువ మంది పసుపు కలర్ డ్రెస్ వేసుకొనున్నారు. మార్నింగ్ చూసినప్పుడు. అంటే గోవిందమాల వేసిన వాళ్ళు, ఇంకా ప్రదర్శనకి వెళ్తారు గదా! తిరుమలలో స్వామివారి ముందర. వాళ్ళంతా గూడా ఉన్నారనమాట శ్రీనివాసం దగ్గర. ఇంక నేను రెడీ అయిపోయేసి ర్యాపిడో పెట్టుకొని డైరెక్ట్‌గా గోవిందరాజ స్వామి టెంపుల్‌కి వెళ్ళిపోయాను ఫస్ట్ దర్శనం చేసుకుందామని. చాలా లేట్ అయిందన్నమాట దర్శనానికి. ఎందుకంటే ఒక కారణం వచ్చి తొలి ఏకాదశి సాటర్‌డే ఎక్కువ మంది జనం రావడం ఒకటి. రెండోదేంటంటే ఇక్కడ మొబైల్ డిపాజిట్ కౌంటర్ అనేది ఒక్కటే ఉందన్నమాట. దర్శనానికి 1 అవర్, 1 ½ అవర్ పడితే హాఫ్ అన్ అవర్ మొబైల్ మనం డిపాజిట్ చేసుకోవడానికే పడుతోందన్నమాట. దీని గురించి కొంచెం టీటీడీ ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి స్పెషల్ డేస్‌లో మొబైల్ డిపాజిట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేసినప్పుడు మనకిక్కడ క్యూ పెరిగిపోతుంటుందన్నమాట దర్శనానికి. అదొక ప్రాబ్లమ్ కదా! తర్వాత ఇక్కడ మొబైల్ అయితే లోపలికి ఎంటర్ చేయనీయరు కాబట్టి మొబైల్ బయట డిపాజిట్ చేసి లోపలికైతే వెళ్ళాను. దర్శనానికి దాదాపు 1 అవర్ పైన పట్టింది. అయితే స్వామివారికి నివేదించినటువంటి వేడి వేడి అట్లుంటాయి కదా! ప్రసాదం. అదైతే మాకు కూడా భక్తులకైతే పెట్టారు దర్శనం తర్వాత. ఇది హాఫ్ డే పడుతుందన్నమాట. మీరు అన్ని టెంపుల్స్ చూడాలంటే, నిదానంగా చూడాలంటే. అందరూ ఉంటారు లోపల. పుండరీకవల్లి అమ్మవారు, ఒక్కొక్కరిని చూడాలి అంటే. కానీ ఫాస్ట్‌గా దర్శనం అయిపోతుంది కాబట్టి మిమ్మల్ని హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ సేపు ఉండనివ్వరు. ఇది స్వామివారి కోనేరు. అలా బయటకొచ్చి నడుచుకుంటూ వెళ్ళి తర్వాత ఆటో ఎక్కేసాను. ఎందుకంటే బస్ స్టాండ్‌కి వెళ్ళి బస్ స్టాండ్‌లో ఏడుకొండలు బస్ స్టేషన్ దగ్గర మనకి తిరుచానూరుకి బస్సులుంటాయన్నమాట కంటిన్యూగా. కాపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే రష్ ఎక్కువుంటుంది. బస్సులు కొంచెం 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌కి ఒకటుంటుంది గదా! అప్పుడు మనం క్యాచ్ చేయలేము తొందరగా. సో, కొంతమంది ఆటోలు తీసుకొని వెళ్ళిపోతారు. నేనైతే ఆర్టీసీ బస్‌లోనే వెళ్ళాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే తిరుచానూరు రష్ అన్నమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర చాలా మంది జనమున్నారు. సో, నేను మార్నింగ్ నుంచి టిఫిన్ తినలేదు. ఓన్లీ ప్రసాదం తిన్నాను గదా! డైరెక్ట్ ఇక్కడ గూడా నిత్యాన్నదాన కేంద్రం ఉంది తిరుచానూరులో. అక్కడికెళ్ళిపోయేసి కరెక్ట్‌గా లాస్ట్‌లో కొద్దిగా ఉందన్నమాట టిఫిన్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. సో, అది 2 సార్లు సాంబార్ వేయించుకొని ఫస్ట్ అయితే తినేసాను. తర్వాత నార్మల్ దర్శనంకి ఎక్కువ క్యూ ఉందని రూ. 50 దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ కూడా దర్శనం అనేది దాదాపు 1 ½ అవర్ పట్టింది. చాలా రష్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్ అన్నమాట. మొబైల్ డిపాజిట్ కౌంటర్ దగ్గర హాఫ్ అన్ అవర్ మీకు టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. అమ్మవారి దర్శనం అయితే బాగా అయింది. అంటే హారతి ఇచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నానన్నమాట. అంతకు ముందులా కాదు. ఆపి మరి అక్కడ ఎవరో పూజ కోసం వచ్చారు. వాళ్ళుండడం వల్ల ఏంటంటే కొద్దిసేపు ఆపారు. ఆపిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు దర్శనం చేసుకొని తృప్తిగా తర్వాత మళ్ళీ బయట ప్రసాదం ఇస్తారు గదా! ప్రసాదము అమ్మవారికి కుంకుమ ప్రసాదం ఇస్తారు తిరుచానూరులో. తప్పకుండా తీసుకోండి మీరు వెళ్తే గనక. అది చాలా ఇష్టపడి తీసుకుంటారనమాట అందరూ. కుంకుమ ప్రసాదము, మళ్ళీ పులిహోర ప్రసాదం తీసుకొని, తర్వాత నేను ఇంకా టికెట్ తీసుకొని అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకొని తిరుమలకైతే వెళ్ళిపోయాను. బస్ అయితే ఇమ్మీడియేట్‌గా అవైలబుల్ ఉంది. తిరుమలలో దిగంగానే అక్కడ ప్రసాదం పెడుతున్నారు. రామ్ బగీచా బస్ స్టాండ్ దగ్గర సాంబార్ రైస్. సరే మనం టిఫిన్ కొద్దిగానే తిన్నాం గదా! అని మళ్ళీ సాంబార్ రైస్ తినేసి నందకం దగ్గరికి వెళ్ళిపోయాను. ఎందుకో తలనీలాలు ఇవ్వాలనిపించింది. ఒక 1 మంత్ ముందర అనుకున్నాను. సో, అక్కడ కూడా చాలా క్యూ ఉందన్నమాట. అన్నిటికి క్యూనే ఈరోజు మొత్తం. సో, నందకం దగ్గర కూడా దాదాపు 2:45కెళ్ళాను. 3కి ఓపెన్ చేశారు షిఫ్ట్ వాళ్ళు. తర్వాత అక్కడ ఒక 1 అవర్ పట్టింది. అక్కడి నుంచి రెడీ అయ్యి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. సహస్ర దీపాలంకరణ సేవ మిస్ అయిపోయిందన్నమాట. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల నేను ఒక చోట ఉండిపోయి. తర్వాత ఇంకా స్వామివారు వస్తారు కదా బయటికి సాయంత్రము. మలయప్ప స్వామివారిని చూడడానికి. ఆ తర్వాత తిరుమల విశేషాలన్నీ ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.